ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు విహరించేవాడు. ఒకరోజు అతను నది ఒడ్డున ఒక పురాతన మామిడి చెట్టును కనుగొన్నాడు. ఆ చెట్టు విస్తరించి బలంగా పెరిగి ఉంది. కానీ దానిలో ఏదో మాయా శక్తి ఉందని అనిపించింది. రవి ఒక మామిడి పండును కోయగా అది రసలంగా మెరుస్తోంది. అతను ఒక కొరుకు కొట్టగానే ప్రపంచమంతా వెలుగులో మునిగిపోయింది. జాగ్రత్తగా తిను బాబూ, నాలో మాయా శక్తి ఉంది అని మృదువైన స్వరం వినిపించింది. రవి ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. నువ్వే మాట్లాడావా అని రవి భయంగా అడిగాడు. చెట్టు ఆకులు మృదువుగా కదిలి సమాధానం చెప్పినట్టుగా అనిపించాయి. ఆ క్షణమే గ్రామంలో పెద్దాయన రవిని గమనించాడు. ఈ చెట్టు ఒక మాయావరం బాబూ అని అతను చెప్పాడు. ఒక రైతు బలహీనంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రవి అతనికి ఒక మామిడి పండు ఇచ్చాడు. అతను తినగానే అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఆ రైతు ఆనందంతో రవిని దీవించాడు. ఒక చిన్నారి తన ఇంటిని కోల్పోయి ఏడుస్తూ ఉంది. రవి వెంటనే ఆమెకు ఒక మామిడి పండు ఇచ్చాడు. ఆమె తినగానే ఒక తెల్లటి కాంతి మార్గం చూపించింది. ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను ఆలింగనం చేసుకుంది. గ్రామానికి అధిపతి అసూయతో నిండిపోయాడు. ఈ మామిడి చెట్టు నా వశంలోకి తెచ్చుకోవాలి అని భావించాడు. అతను తన రక్షకులను చెట్టును కదిలించమని ఆదేశించాడు. కాని చెట్టు ఒకటే నిలిచి ఏమీ కదలలేదు. తీవ్రమైన గాలి వీచింది. మేఘాలు గడ్డకట్టాయి. మినుగురు పొద్దులు మెరుస్తూ భయంకరంగా మారాయి. గ్రామ అధిపతి భయంతో పరుగెత్తిపోయాడు. లోభం వలన ఎవరూ మాయా శక్తిని పొందలేరు అని చెట్టు ఊగుతూ చెప్పింది. గ్రామస్తులు ఇదే నిజమైన పాఠమని అర్థం చేసుకున్నారు. రవికి మరింత గౌరవం పెరిగింది. ఆ చెట్టు ఇంకా మామిడి పండ్లు ఇచ్చి అందరికీ సహాయం చేస్తూనే ఉంది. చెట్టు ప్రతి ఒక్కరికి ఒక ఆశ్రయం అయ్యింది. ఒకరోజు ఒక ప్రయాణికుడు అలసిపోయి గ్రామానికి చేరుకున్నాడు. అతను బలహీనంగా, దుర్విషయంగా కనిపించాడు. రవి అతనికి ఒక మామిడి పండు ఇచ్చాడు. ప్రయాణికుడు తినగానే అతని శక్తి తిరిగి వచ్చింది. నేను ఒక రాజకుమారుడిని అని అతను ఆశ్చర్యంగా చెప్పాడు. ఈ మాయా మామిడి వల్ల నా జీవితం మారింది. రవి, నువ్వు మా రాజ్యంలో రావాలి అన్నాడు. గ్రామస్తులు ఆనందంతో గెలిచినట్టుగా సంబరించారు. రవి జీవితాంతం చెట్టుతో పాటు గ్రామాన్ని సంరక్షించాడు. చెట్టు తన మాయా మామిడి పండ్లను అందిస్తూ ఉండింది. ఇది ధనం కోసం కాదు, ప్రేమ కోసం మాత్రమే పంచిపెట్టేది. గ్రామం శాంతంగా, సంతోషంగా జీవించింది. ఏటా చిన్నపిల్లలు చెట్టు దగ్గరికి వచ్చి కథలు వింటూ ఉండేవారు. మనస్సు స్వచ్ఛంగా ఉంటే నిజమైన మాయా శక్తి దొరుకుతుంది అని రవి చెప్తూ ఉండేవాడు. అతని మాటలు అందరి మనసులను తాకేవి. చిన్న పిల్లలు చెట్టు దగ్గర కూర్చొని ఈ కథను వినేవారు. ఒకరోజు చెట్టు రవికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చింది. ఒక త్రిగుణ మామిడి పండు, ఎన్నటికీ చెడిపోని పండు. నీ మంచితనం ఎప్పటికీ వెలుగొందాలి అని చెట్టు చెప్పింది. రవికి చెట్టుపై మరింత ప్రేమ పెరిగింది. కాలం గడిచింది. రవి ముసలి అయ్యాడు. ఒకరోజు చెట్టు క్రింద కూర్చుని తన కళ్లను మూసుకున్నాడు. అతని మది ప్రశాంతంగా ఉంది. ఆ క్షణంలోనే అతను లోకాన్ని విడిచిపెట్టాడు. గ్రామస్తులు రవిని ప్రేమతో గౌరవించారు. ఆ చెట్టు ఇంకా అక్కడే నిలిచి ఉంది. దానిలోని మాయా శక్తి ఎప్పటికీ క్షీణించలేదు. ఇప్పటికీ ఆ చెట్టు ప్రేమను పంచిపెడుతూనే ఉంది. ఒక చిన్న బాలుడు మామిడి పండును ఎత్తి తీసుకున్నాడు. అది మెరుస్తూ అతని చేతుల్లో ప్రకాశించింది. చెట్టు తన ఆకులను మృదువుగా ఊపుతూ చిరునవ్వు చిందించింది. పంచుకోవడమే నిజమైన మాయా శక్తి అని చెట్టు మళ్లీ చెప్పింది. కాలం గడిచిన తర్వాత కూడా చెట్టు గ్రామానికి ఆశ్రయం ఇచ్చేది. పిల్లలు రోజూ వచ్చి చెట్టు దగ్గర ఆడుకునేవారు. ఒకరోజు రవి చివరిసారి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. చెట్టు మృదువుగా ఊగుతూ అతనికి వీడ్కోలు చెప్పింది. రవి శాంతంగా తన కళ్లను మూసుకున్నాడు. చిరునవ్వుతో ఒక వెలుగుల బిందువు అతని చుట్టూ మెరిసింది. గ్రామస్తులు చెట్టు దగ్గరకు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. రవికి చెట్టు వరం ఇచ్చింది. ఇప్పుడు అతని ఆత్మ సంతోషంగా విశ్రాంతి తీసుకుంటోంది అని వారన్నారు. ఆ రోజు నుండి చెట్టు మరింత మెరుస్తూ కనిపించేది. ఇప్పటికీ
అది మంచి మనసున్న వారికి మాయా మామిడి పండ్లు ఇస్తూనే ఉంది. మనస్సు స్వచ్ఛంగా ఉంటే నిజమైన మాయా శక్తి దొరుకుతుంది అని గ్రామస్తులు పిల్లలకు చెప్పేవారు. మాయా మామిడి చెట్టు కథ ఇప్పటికీ పల్లెలో ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.